హలో ఫ్రెండ్స్, రామాయణంలో మతంగ మహర్షి యొక్క గొప్పతనం గురించి శబరి రాముడికి ఈ విధంగా చెప్పింది. మతంగ మహర్షికి చివరి దశలో కదలలేనప్పుడు ఆయన తలుచుకోగానే సప్త సముద్రాలు ఆయన దగ్గరకు వచ్చేవట. అప్పుడు ఆయన సంధ్యావందనం చేసుకొని బట్టలు తడుపుకొని ఆ బట్టలు ఆరేసుకునేవాట. ఆ బట్టలు ఆరేసిన చెట్లు కూడా అంత స్వచ్ఛంగా వాడిపోకుండా ఉన్నాయి ఇప్పటికీ అని శబరి చెప్పిందనమాట, రాముడికి చూపిస్తుందన్నమాట. నెక్స్ట్ ఆయన కలువలతో తామరాలతో పూజలు చేశాడు, దేవతార్చన చేశాడు. ఆ పూలు కూడా ఇప్పటికీ స్వచ్ఛంగా ఉన్నాయి రామా అని శబరి మతంగ మహర్షి గొప్పతనం గురించి చెప్తుంది. మతంగ మహర్షి శిష్యురాలు కదా, సో ఈ విధంగా మతంగ మహర్షి గురించి రాముడు తెలుసుకుంటాడు. ఇంకో ఘట్టం చూస్తాం, ఋష్యముఖ పర్వతం. ఋష్యముఖ పర్వతానికి రామాయణంలో ఇంకో పేరుంది, సుదుఃఖారోహణము అని. ఈ పర్వతం మీద ఎవరైనా పడుకుంటే వాళ్ళు సంపదలు వచ్చినట్టు కలగంటే వెంటనే వాళ్ళకి సంపదలు నిజంగా చేకూరుతాయి. కానీ ఎవరైనా దురాచారుడి పర్వతం మీద పడుకుంటే రాక్షసులు వచ్చి తినివేస్తారు. సో ఈ పర్వతం మీదే సుగ్రీవుడు వాలికి భయపడి తలదాచుకున్నాడు. ఈ విధంగా రెండు ముఖ్య ఘట్టాలను గురించి నాకు తెలిసిన వరకు చెప్పాను. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.